బ్రేకింగ్ న్యూస్ తార్నాకకు చెందిన మౌలిక ఆత్మహత్య కేసులో కీలక పరిణామం. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న కోచ్ అంబాజీ నాయక్ను అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. తిరుపతి నుంచి తిరిగి వస్తుండగా వికారాబాద్ రైల్వే స్టేషన్లో అంబాజీ నాయక్ను అదుపులోకి తీసుకున్నారు. అంబాజీ నాయక్ వేధింపుల వల్లే మౌలిక ఆత్మహత్య చేసుకున్నట్లుగా మృతురాలి కుటుంబ సభ్యులు బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో మౌలిక ఆత్మహత్య చేసుకున్న తర్వాత నుంచి అంబాజీ నాయక్ కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలోనే ఆయన నిజామాబాద్లోని తన ఊరికి వెళ్లి అక్కడి నుంచి తిరుపతి వెళ్లినట్లు గుర్తించారు. తిరుపతిలో అడ్వకేట్ను సంప్రదించి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించాడు అంబాజీ నాయక్. అయితే తిరుపతి నుంచి తిరిగి వస్తుండగా వికారాబాద్ రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, వికారాబాద్ వద్ద అంబాజీ నాయక్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు అంబాజీ నాయక్ సమాచారం ఎట్లా ట్రేస్ చేశారు? తార్నాక రైల్వే డిగ్రీ కాలేజ్ సెకండ్ ఇయర్ డిగ్రీ చదువుతున్నటువంటి మౌలిక ఆత్మహత్య కేసులో అంబాజీ నాయక్ ని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి. అయితే ఈ కేసులో అంబాజీ నాయక్ వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్యకు చేసుకుంది. దానికి ప్రధాన కారణం కూడా అంబాజీ నాయక్ వేధింపులు అంటూ కూడా ఇటు ఫిర్యాదులో తల్లిదండ్రులు పేర్కొన్న నేపథ్యంలో పోలీసులు 3 ప్రత్యేక బృందాల ద్వారా, ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఇటు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు 3 ప్రత్యేక బృందాల ద్వారా అంబాజీ నాయక్ స్వస్థలమైనటువంటి నిజామాబాద్ లోని తాండాతో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో సర్చ్ ఆపరేషన్ చేశారు. మెయిన్ గా సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా, ఎందుకంటే తన సెల్ ఫోన్ ని కూడా స్విచ్ ఆఫ్ చేసి తన ఫోన్ ని మార్చాడు. ఇటు సిమ్ కార్డ్ ను కూడా మార్చి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. మౌలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగిన రోజే రాత్రి మాణికేశ్వర్ నగర్ లో ఉన్నటువంటి తన రూమ్ నుంచి పరారయ్యాడు అంబాజీ నాయక్. అనంతరం నిజామాబాద్ వెళ్ళాడు. తాండాకు వెళ్లి అక్కడి నుంచి తిరుపతిలో పరిచయం ఉన్నటువంటి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినట్లు కూడా పోలీసులు గుర్తించారు. తన కొత్త సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగానే పోలీసులు ట్రేస్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. తిరుపతిలో అడ్వకేట్ ని కలిసి తిరిగి వస్తుండగా వికారాబాద్ లోని రైల్వే స్టేషన్ లో ట్రైన్ లో ప్రయాణం చేస్తుండగానే అంబాజీ నాయక్ ని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఈ రోజు ఉదయం లాలగూడ పోలీసులకు అప్పగించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కేసులో ఫోన్ ని చేంజ్ చేసినటువంటి అంబాజీ నాయక్, సిమ్ కార్డ్ ని చేంజ్ చేసినటువంటి అంబాజీ నాయక్ పాత ఫోన్ లోనే కీలక డేటా, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ చేస్తూ ఫోటోలు పంపిస్తూ కొంత వేధింపులకు పాల్పడ్డట్లుగా కూడా ఇటు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అంబాజీ నాయక్ ఫోన్ లో కీలక డేటా లభ్యమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మౌలిక మొబైల్ ఫోన్ ని రీస్టోర్ చేసింది, తన డేటాను పూర్తిగా తొలగించేసింది. సో ఆ ఫోన్ లో ఉన్నటువంటి డేటాను కూడా పోలీసులు రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటుగా అంబాజీ నాయక్ మొబైల్లో కూడా ఎలా వేధింపులకు పాల్పడ్డాడు, సోషల్ మీడియా వేదికగా అన్న అంశాలు కూడా ఆయన ఫోన్ లో డేటా ఉండే అవకాశం ఉంది. తన ఫోన్ ని కూడా స్వాధీనం చేసుకుని విచారించే అవకాశం ఉంది. సో ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు అంబాజీ నాయక్ వచ్చిన నేపథ్యంలో తన పైన కఠిన చర్యలు తీసుకొని తమ కూతురు ఆత్మహత్యకు కారణమైనటువంటి వేధింపులకు పాల్పడ్డ అంబాజీ నాయక్ ని ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి పోలీసుల దర్యాప్తులో ఏ అంశాలు వెలుగులోకి వస్తాయి, వేధింపులకు పాల్పడడానికి ప్రధాన కారణాలు ఏంటి అన్న అంశాలు కూడా కొన్ని డేటా ఎవిడెన్స్ కూడా పోలీసులు సేకరించనున్నారు. రైట్, థ్యాంక్ యూ సాగర్. డిగ్రీ విద్యార్థిని తార్నాక రైల్వే డిగ్రీ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న మౌలిక ఆత్మహత్యలో నిందితుడిగా భావిస్తున్నటువంటి అంబాజీ నాయక్ను వికారాబాద్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు